వేమన పద్యాలు. వేమన పద్యాలు నేను చూశాను అసలు నిజంగా. అసలు ఆ కాన్సెప్ట్ తీసుకోవాలనేది కమర్షియల్‌గా పెద్దగా కాకపోయినా కూడా సమాజానికి ఉపయోగపడేటువంటి విషయం వేమన పద్యాలు. సార్ మీరు కమర్షియల్ అన్నారు. ఆ! కమర్షియల్‌కి ఒక నిర్వచనం చెప్తా సార్ నేను. ఆ! చాలామంది డబ్బులొస్తే కమర్షియల్, డబ్బులు సంపాదిస్తే కమర్షియల్ అంటారు. హ్మ్. డబ్బు కాదు సార్, కమర్షియల్ నిర్వచనం వేరు. హ్మ్. పబ్లిక్‌లో ఎవరైతే ఎక్కువ ప్రభావితం చేస్తారో, పబ్లిక్‌లో ఎవరైతే ఎక్కువ మంది ఉంటే ఇప్పుడు గద్దర్ ఉన్నాడు. హ్మ్. గద్దరు కమర్షియల్. హ్మ్. అంటే ప్రపంచం మొత్తం కూడా తెలుసు. అవును. మన వనజీవి రామయ్య గారు హ్మ్. కమర్షియల్. అదే. ఎక్కువ ప్రపంచం మందికి మొత్తం తెలుసు. ఎక్కువ మందిని ఎవరైతే ప్రభావితం ప్రభావితం చేస్తారో, చేశారు. ఎక్కువ మందిని ఎవరైతే ఇంప్రెస్ చేశారు. తెలుసుకుంటారో ఇంప్రెషన్. ఆ! అది కమర్షియల్. ఇప్పుడు వేమన కమర్షియల్. హ్మ్. హ్మ్. వేమన సాహిత్యం కమర్షియల్. హ్మ్. హ్మ్. అది చాలామందికి తెలియదు. ఇది కమర్షియల్ కాదు కదా! అంటే దీనికి డబ్బులు రావు కదా! అని దాని నిర్వచనం మార్చారు అనుకుంటా నేను. నా పర్సనల్ ఒపీనియన్ ఇది. కరెక్ట్. కరెక్టే. అయితే వేమన పద్యాల్లో మీకు బాగా అంటే మీరు దాదాపు 500 పద్యాలు చేశారా? ఎంత? 1000 పద్యాలు పాడాను. 1000 అబ్బబ్బబ్బబ్బా! పద్యాలు 1000 తాత్పర్యంతో కూడిన బల్లేపల్లి మోహన్ అనే ఒక చిన్న ఆ! యూట్యూబ్ ఛానెల్‌లో ఆ! అంటే ఎవరి కోసం వెయిట్ చేయకుండా. ఆ! అంటే మనం చేసే పని హ్మ్. ముందుకు పోతూనే ఉండాలి. అంటే అవును. మన శ్రీశ్రీ గారు అంటారు కదా! హ్మ్. నీకు చేతనైతే పరిగెత్తు లేదా నడుచుకుంటూ పో. లేదా డేక్కుంటాను పో కానీ ఒక్కాడ నిలుచుకోకు ఒక్కాడనే ఉండకు అంటాడు చూసావా? అది బాగా నచ్చుతుంది నాకు. అవును. అట్లనే వేమన పద్యాలు కూడా హ్మ్. భారతదేశంలో అంటే ఎంత నీతి పద్యాలంటే ఈ రోజు హ్మ్. కాదు రేపు భవిష్యత్ తరాలకు ఎప్పుడు చిరస్థాయిగా ఉండిపోతాయి. నిలిచిపోతాయి. అవును. నిలిచిపోయే పద్యాలు పద్యాలు. కనుమరుగైపోతున్నాయి. అవును. అవి పుస్తక రూపంలో ఉన్నాయి అవును. వాస్తవంగా ఈ రోజుకి కూడా. అవును. చాలామంది ఏందంటే మన యూట్యూబ్‌లో నేను కూడా చెక్ చేస్తే కొన్ని పద్యాలు 5, 10, హ్మ్. 25 ఒక 100 పద్యాల వరకి పాడినోళ్ళే ఉన్నారు. హ్మ్. హ్మ్. అది ప్రొఫెషనల్‌గా లేవు. దానికి ఒక రూపం లేదు. హ్మ్. హ్మ్. అంటే భగవద్గీత ఘంటసాల గారు చేసిన ఎంత అద్భుతంగా ఉంది. అవును. అది ఈ రోజుకి కూడా నేను అర్ధరాత్రి నిద్ర పట్టకపోతే 2:00, హ్మ్. 3:00కి హ్మ్. భగవద్గీత పెట్టుకొని వింటా నేను. హుహు. నాకు ఇష్టం హ్మ్. చాలా. ఓకే. ఎందుకంటే దాంట్లో ఒక సారాంశం, ఒక అద్భుతమైన సారాంశం. అవును. అవును. ఒక మనిషి మనిషి పుట్టుక, జీవితం ఎలా ఆ! ఉండాలి? మనిషి పుట్టుక, ఎలా మరణం ఎలా ముందుకెళ్ళాలనేది. అని ఉంటుంది. అవును. అలాగే వేమన కూడా భారతదేశంలో మొట్టమొదటి ప్రశ్నించి అంటే మూఢనమ్మకాలు వీటన్నిటి మీద కూడా రుగ్మతల మీద నీతి నియమాల మీద చాలా అద్భుతమైన సాహిత్యాన్ని 3 లైన్లలో రాయటం అనేది అవును. అది జనాలకి నానుడిగా జనాలకి ఈజీగా అర్థమయ్యే పద్ధతిలో రాసిన గొప్ప మహానుభావుడు వేమన. అవి 5000 పద్యాలు ఉన్నాయి హ్మ్. బాలిగారు. హ్మ్. ఆహ్, వాటిని ఏందంటే నాకు ఒక థాట్ వచ్చింది. ఒక హ్మ్. మిత్రుడు మీలాగనే ఒక చిన్న యూట్యూబ్ ఛానెల్ పెట్టుకొని హ్మ్. వారు పాపం చెప్పాలా. హ్మ్. ఆయన ఏం చేశారంటే, "మోహన్ గారు మీరు మా ఛానెల్‌లో వేమన పద్యాలు పాడటానికి రండి" అన్నాడు. అంటే వేమన పద్యాలు పాడటం అంటే ఎట్లా మరి మ్యూజిక్ దానికి ఉండాలంటే, "ఏ వద్దు మీరు వచ్చేసి ఉత్తగా పాడండి" అంటే, హ్మ్. అట్లా కాదు వేమన పద్యాలనేది సమాజానికి చాలా అవసరం ఉపయోగపడేయి. హ్మ్. వాటిని అలా ఈజీగా పాడటం కాదు. దానికి ఒక బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ చేసి దానికి ఒక రూపాన్ని తీసుకొచ్చాక హ్మ్. స్వరకల్పన చేసి దానికి చేస్తే బావుంటదంటే, హ్మ్. వారు అట్లయితే మనం చేయలేము మోహన్ గారు అంటే, హ్మ్. అప్పుడు నాకు ఆయన ఇచ్చిన థాట్‌ని థాట్. ఇంప్లిమెంట్ చేశా. ఓకే. ఓకే. అది వాస్తవం ఇది. ఓకే. ఓకే. అలా ఏం చేశానంటే నేను కూడా ఒక 5, 10 పద్యాలు పాడదాం. ఒక 100 పద్యాలు పాడతామేమో హ్మ్. చూద్దామని నేను ఒక 10 పద్యాలు పాడి, హ్మ్. ఒక్కొక్క పద్యం పాడి హ్మ్. యూట్యూబ్‌లో పెడితే హ్మ్. ఇంకొక మిత్రుడు ఆ యూట్యూబ్‌లో నా సబ్‌స్క్రైబర్ హ్మ్. మల్లిక్ గారని హ్మ్. రైటరు హ్మ్. పాటలు. నేనంటే చాలా అభిమానం. నాకు కూడా అభిమానమైన మంచి రైటరు. వారేం చేశారంటే నాకు ఇమ్మీడియేట్‌గా ఫోన్ చేశాను నేను అప్‌లోడ్ చేయగానే. హ్మ్. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఇదంతా ఎంత గమ్మత్తుగా జరిగింది ఇది. ఓకే. ఫోన్ చేసి "మోహన్ గారు నేను మీ అభిమానండి. హ్మ్. ప్లీజ్ నేను రచయితని. హ్మ్. మీరు చిన్న తప్పులున్నాయి దాంట్లో. హ్మ్. దయచేసి హ్మ్. ఇమ్మీడియేట్‌గా డిలీట్ చేసి ఆ హ్మ్. చిన్న తప్పులు" ఎందుకంటే వేమన హ్మ్. ప్రపంచానికి తెలిసిన మహానుభావుడు. హ్మ్. ఆయన సాహిత్యం చాలా పెద్ద ఇది. ఆయన సాహిత్యాన్ని మీరు చేసే పద్ధతి బావుంది. హ్మ్. దాన్ని మీరు ఆ చిన్న తప్పులున్నాయి సార్ అన్యథా భావించకుండా హ్మ్. వాటిని డిలీట్ చేసి మీరు చేయండి అంటే నాకు హ్మ్. గూడా అబ్బా! అంటే అడ్వైస్ చేస్తే దాన్ని మనం ఆస్వాదించాలా. చాలామంది ఎట్లుంటారంటే హ్మ్. నాకు చెప్పేదేంది నాకు తెలుసు గదా! నేను కదా! అవును. నేనన్నాడు ఇరిగి చచ్చిపోతాడు. మెడ ఇరిగి చచ్చిపోతాడు. నేను వినాల. తప్పుగా హ్మ్. మనం అప్పటికప్పుడు డిలీట్ చేసి, హ్మ్. అప్పుడు ఆ సరి చేసి, హ్మ్. మళ్ళీ పాడి తాత్పర్యం చెప్పటం అబ్బా! నా వల్ల కాదు అనుకున్నాను. హ్మ్. తాత్పర్యం చెప్పటం వల్ల కాదు అని ఓన్లీ పద్యాలు పాడదామంటే వెంగి సుధాకర్ అని ఒక సంగీత దర్శకులు హ్మ్. అద్భుతమైన రైటర్ ఆయన. హుహు. ఆయన వేటూరి గారి శిష్యుడు. హుహు. ఆయన ఏం చేసిండంటే "అన్నగారు మీరు అద్భుతంగా ఆహ్, పాడారు. పాడుతున్నారు. హ్మ్. తాత్పర్యం కూడా మీరు చెప్పగలరు అన్నగారు మీరు చెప్పండి ప్లీజ్." హ్మ్. హ్మ్. చెప్పగలరని నా దగ్గరుండి నేను భయపడ్డా హ్మ్. వాస్తవంగా. హ్మ్. హ్మ్.
ఏ మాటకమ్మాటే. పాట వేరు, వాయిస్ ఓవర్ వేరు కదా. అంటే నా దగ్గరుండి మీరు చెప్తారన్నా అంటే చెప్పా. ఓకే. అది ఇప్పుడేందంటే నన్ను చాలామంది గూడా అది విన్న తర్వాత మహానుభావులు ఎవరికి ఎలా అనిపించిందో ఎంతమంది ఫోన్లు చేసి, మాకు ప్రజా భగవద్గీత అన్నట్టుంది మోహన్ గారు మీ అంతే కదా. పద్యాలు. ఎంత అద్భుతంగా ఉన్నాయి. ఎంత బాగా చేస్తున్నారు. మంచి వాడుక భాషలో ఉంటుంది అది. ఒక మంచి పద్యం. అల్పుడెప్పుడు పల్కు నాడంబరముగాను, సజ్జనుండు బల్కు చల్లగాను, పిరికివాని మధిని బింకమేలాగురా, విశ్వదాభిరామ వినురవేమ. ఎలక తోలు తెచ్చి ఎన్నాళ్ళు నుతికినా, నలుపు నలుపే గాని తెలుపు రాదు, కొయ్య బొమ్మను తెచ్చి కొట్టినా పలుకునా, విశ్వదాభిరామ వినురవేమ. ఎలక తోలును తెచ్చి ఎన్నాళ్ళు ఉతికినా నలుపు నలుపే కాని తెలుపు కాదు. అదేవిధంగా కోయ బొమ్మను తెచ్చి ఎంత కొట్టినా కానీ అది పలకదు. అలానే మూర్ఖులను కూడా మనం ఉపదేశింపలేము అనే దీని మీద ఒక నీతి. తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుడు, పుట్టనేమి వాడు గిట్టనేమి, పుట్టలోని చెదలు పుట్టదా గిట్టదా, విశ్వదాభిరామ వినురవేమ. అంటే తల్లిదండ్రులను చూడని వాడు పుట్టలో చెదల వంటి వాడు. అంటే పుట్టలో చెదల పుడుతూ ఉంటుంది, మరణిస్తూ ఉంటుంది. అలాగనే తల్లిదండ్రులను చూడని వాడు కూడా అలాంటి వాడే అని పోలిక అనమాట. మేడి పండు చూడ మేలిమయ్యుండును, పొట్ట విప్పి చూడ పురుగులుండు, పిరికివాని మధిని బింకమేలాగురా, విశ్వదాభిరామ వినురవేమ. ఇలాంటి ఇప్పటికీ 1000 పద్యాలు పాడాను సార్. నేను 1000 పద్యాలు పాడాను. 5000 పద్యాలు పాడటం కోసం నేను ప్రయత్నం చేశాను. ప్రతి సాటర్డే 7 పద్యాలతో కూడిన ఒక ఎపిసోడ్ లాగా, ఒక ఎపిసోడ్ లాగా రిలీజ్ చేస్తున్నా. 7 పద్యాలు 7 తాత్పర్యాలు. ఇప్పటికీ 1000 పద్యాలు. అంటే ఇప్పటికీ ఈ రోజు వరకు నేను 770 పద్యాలు సోషల్ మీడియాలో రిలీజ్ చేశాను. 1000 పద్యాలు అంటే మిగతాయి కూడా ఇంకా రిలీజ్ చేయలేదు. ఇలా చేసుకుంటూ ప్రతి సాటర్డే రిలీజ్ చేస్తున్నాను. నేను ఈ యొక్క మీ ఛానల్ ద్వారా ప్రజలకి, మీ ప్రేక్షకులు కూడా తెలియజేసేది ఏంటి అంటే, సమాజంలో మనం పిల్లలకి డబ్బు నేర్పటం ఒకటే నేర్పిస్తున్నాము. డబ్బు సంపాదించటం లగ్జరీస్ కాదండి. నీతి నియమాలు ఖచ్చితంగా. మనం చిన్నప్పుడు మన ఇంటి పక్కన వాడు మనం తప్పు చేస్తే కొడితే, మన తండ్రి కూడా నన్ను ఆ పక్క ఇంటి ఆయన కొట్టింటే మన నాన్న కూడా కొట్టాడు, ఎందుకు ఆ తప్పు చేసినవరా అని. అవును. ఇప్పుడైతే ఆ తప్పు చేస్తే పక్కవాడు కొడితే ఆ పక్కవాడితో గొడవ పెట్టుకుంటాడు మన ఫాదర్. నా కొడుకు తప్పు చేసాడా లేదా అని చూడట్లే. అంటే అది మనం మన పిల్లల్ని రాంగ్ రూట్లో మనం ప్రయాణం చేపిస్తున్నట్టే. ఇవన్నీ కూడా గతంలో మనం చూసాము వాలి గారు. అవి ఇప్పుడున్న సమాజంలో ఇప్పుడు పిల్లలకి కరువు అయిపోయింది. ఎందుకంటే అపార్ట్మెంట్లలో చదువులు అయిపోయినాయి వీళ్ళకి. ఎంత ఘోరం అంటే, మొన్న మా బాబుని ఇంటర్మీడియట్ కాలేజీలో జాయిన్ చేయించడం కోసం ఒక మేడం ఫోన్ చేసి, సార్ మా కాలేజీ వచ్చి మీరు ఒకసారి చూడండి, విజిట్ చేయండి మా కాలేజీ అంటే. నేను అన్నాను, ఏముందో మా అపార్ట్మెంటే కదా, చూసేది ఏముంటుంది అంటే 4 గదులు ఉంటాయి, మీ ఆఫీస్ ఉంటుంది, దాన్ని చూడటం ఏముంది, నిజంగానే 10 ఎకరాలలో మీ స్కూల్ ఉంది అంటే, ఇగో ఇది ఉందండి, ఇది ఉంది, ఆట స్థలాలు ఉన్నాయి అంటే. ఒకప్పుడు మనం ఖమ్మంలో నేను చదువు SRN బిజిఎన్ఆర్ కాలేజీ 100 ఎకరాల ఉన్నది. దాంట్లో వాలీబాల్ ఆడేవాళ్ళం, క్రికెట్ ఆడేవాళ్ళం, ఆటల పోటీలు, ఖోఖోలు. అసలు ఎంత అద్భుతంగా, చదువు కంటే ముందు ఆటలే నేర్పించారు. అందుకే మనకి ఈ జ్ఞానం వచ్చిందేమో అనిపిస్తుంది. అట్లా ఈ పిల్లలకి వేమన పద్యాలు ఖచ్చితంగా వినిపించాలా వాలి గారు.